అండి, వెల్కమ్ టు మధు వ్లాగ్స్. కొబ్బరి పల్లీలతో లడ్డు చాలా టేస్టీగా ఉందండి. చూస్తుంటే నోరూరుతుంది కదా. రెసిపీలోకి వెళ్ళిపోతాం. నేను కడాయి తీసుకున్నానంటే కడాయిలో ఒక చిన్న టీ గ్లాస్ పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు బాగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేస్తేనే లడ్డు టేస్ట్గా ఉంటుందండి. పల్లీలు వేగిన తర్వాత పక్కకు తీసి ఉంచుకొని అదే స్టవ్ మీద ఒక చిన్న తెప్పల్లో ఒక 2 కొబ్బరికాయలకి పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. పావు కేజీ బెల్లం తీసుకొని ఆ బెల్లంలో ఆల్రెడీ మిక్సీలో వేసి తురిమి ఉంచుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేశానండి. మనం మిక్సీలో వేసి ఆపుతూ ఆన్ చేసి మిక్సీ ఆడితే ఇలా తురుముకున్నట్లు వస్తుందండి. దీన్ని కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఉడికించుకుంటే పాకం దగ్గరికి వస్తుందండి. ఇంకా మనకు పాకం రాలేదండి. ఇంకా ఇదంతా దగ్గర అయిపోవాలండి. దగ్గర అయిపోయిన తర్వాత ఇందులో నేను మనం ముందు వేయించి పక్కకు తీసి ఉంచుకున్న పల్లీలు పొట్టు తీసి యాడ్ చేసుకున్నానండి. దీన్ని పక్కకు తీసేసుకొని మనకు పాకం వచ్చింది కాబట్టి పక్కకు తీసేసుకున్నాను. పక్కకు తీసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చండి. ఇందులో మనం 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామండి. ఒకటి పల్లీలు, బెల్లం, కొబ్బరి. ఈ 3 కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ 3 మనం ఒకేసారి తీసుకుంటే మన బాడీలోకి ప్రోటీన్స్ అవి వస్తాయండి. ఇది కంపల్సరీ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసి మీరే రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు తిన్నాడండి. ఎలా ఉందని అడిగితే టేస్టీగా ఉందని చెప్తున్నాడండి. ఓకే, బాయ్, ఉంటానండి.